నమస్కారం బీడీడీ న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ ఇంటింట ప్రచారంలో ఈటెల రాజేంద్ర కోడల స్మిత లాల్గాడి మలక్పేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు। ఆమెకు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో షామీర్పేట్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు యాదగిరి, ఎంపీటీసీ ఆళ్ల ఇందిర, బీజేపీ మాజీ సర్పంచ్లు, బీజేపీ నాయకులు ఆళ్ల రాజిరెడ్డి, ఎం శ్రీనివాస్, ఎం అశోక్, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మణ్, బూత్ మెంబర్ రాజేష్, కిరణ్, గుండా వెంకన్న, ఉపేందర్, నాగరాజు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు। గ్రామంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, నాయకులు ఆ తర్వాత ఈటెల రాజేంద్రని గెలిపిస్తామని, కమలం గుర్తుకు ఓటు వేసి అధిక ఓట్లతో గెలిపిస్తామని అన్నారు। जय भीम, जय भीम, जय भीम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय ईटला, जय ईटला, जय ईटला, जय ईटला। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల। భారత్ మాతా की జై, భారత్ మాతా की జై। వేరే ఉంది इधर देखो अम्मा बीजेपी। भारत माता की जय, भारत माता की जय। भारत माता की जय, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, ఈటెల గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్। జై జై మాతా, భారత్ మాతా వెరీ గుడ్। అది మనసులో పెట్టుకుంటే పలుతారు, అన్నం పుడుతుంది అన్ని అమ్మాయి ఇట్రా ఒకసారి రాయట్రా తల్లి, నువ్వు వాడు ఉంటే ఎట్లా ఇట్రా। आ जा तो मगर ले लो पकड़ो जी, कुछ नहीं होता, पकड़ो। हाँ ओके। जवाब दूंगा, उनको नहीं डालेना, उसके बारे में आपको पता है ना क्या क्या करे थे कोरोना टाइम में, तो आदमी को देख के अभी इस बार वोट डालो, वो ये बोल కరుడు కట్టిన బీజేపీ మేడం కొద్దిగా చెప్పండి చెప్పండి అన్న, అందరికీ చెప్పండి, ఎప్పుడు లేనప్పుడు మీరు తిరిగి అందరం ఎప్పటి అదొక్కటి మీ నోటితో చెప్పండి, మొత్తం తెలుగుమని చెప్పండి। మేడం మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, చెప్పినా మీకు ఎప్పటినే ఉంటాం। ఈరోజు లాల్గాడి మలక్పేట్ షామీర్పేట్ మండలంలో మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది, ఇంటింటి ప్రచార కార్యక్రమము।
ఎక్కడ చూసినా కానీ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటేస్తాము, కమలం పువ్వు గుర్తు మనది అని వాళ్ళే చెప్తున్నారు. కండువా చూసే వాళ్ళు చెప్పేస్తారు, మీరు రావడం కూడా అవసరం లేదు, మేమే వేస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ అయితే బాగుంది. ప్లస్ అందరు కూడా ఈటెల రాజేందర్ గారి గురించి తెలిసిన విషయమే. సో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అందరూ పార్టీలకు అతీతంగా మేము వేస్తాము, మీరేం భయపడకండి అని చెప్తున్నారు. షామూర్పేట మండల్ లాల్గడి మలక్పేటలో ఈటలన్న వాళ్ళ కోడలు సుమితారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ అశోక్ గారు, వీళ్ళందరం కలిసి ఈరోజు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం లాల్గడి మలక్పేటలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా సరే లాల్గడి మలక్పేటలో బీజేపీ అనేది గతంలో నుంచి కూడా 3 సార్లు సర్పంచులు గెలిచారు, ఒక ఎంపీటీసీ గెలిచింది. ఇప్పుడు కూడా వార్డు మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు భారీ మెజార్టీతో లాల్గడి మలక్పేట నుంచి అన్నకు బహుమతిగా పంపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. దేశం కోసం మోడీ కోసం ప్రజలన్న నిదానంతో ముందుకు పోతున్నాము. బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సానుభూతి పరులు స్వచ్ఛంద సంస్థంగా పనిచేస్తున్నారు. ఇంటింటి ప్రచార భాగంగా షామూర్పేట మండలం లాల్గడి మలక్పేట గ్రామంలో అన్నగారి కోడలు వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి మా గ్రామ ప్రజలే స్వచ్ఛందంగా పనిచేస్తామనే ముందుకు వస్తున్నారు. దేశం కోసం మోడీ కోసం ప్రజలనే నిదానంతో పోతూ 412 నిదానంతో ముందుకు పోతున్నాం. కావున గ్రామ ప్రజలు, మండలంలోని అన్ని ప్రజలు సామాజిక వర్గాల ప్రకారంగా కూడా స్వచ్ఛందంగా ముందుకు చేస్తున్నారు. ఇటీవల గెలుపు ఎవరు ఆపే తరం కాదు. అత్యధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఈటెలన్న గారికి వస్తుందని మేము భావిస్తున్నాం. ఆ విధంగా పనిచేస్తున్నాం. జై భారత్, జై మోడీ. పెట్టు ఇంటింటి ప్రచారానికి మన శ్వేత షమితారెడ్డి గారు ఈరోజు ఈటెల రాజేందర్ గారికి ఇంటింటి ప్రచారానికి వచ్చిండ్రు. మా ఊరి వాళ్ళు, మా బూత్ మెంబర్లు అండ్ మాజీ సర్పంచులు, ఊళ్ళో అందరు గ్రామాల్లో అభిమానులు అందరూ ఈరోజు ఇంటింటి ప్రచారం జరుగుతుంది. మోడీ గురించి, ధర్మం గురించి, రాజన్న న్యాయం గురించి, నీతి గురించి, దాని గురించి మేము అందరం పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిగానే కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపిస్తారని అంటున్నారు. అప్పుడు ప్రతి పక్షాలు ఏమున్నా కానీ ఎంత చేసినా కానీ అంత మనకు వాళ్ళు ఎంతెంత చేస్తున్నా అంతంత మనకు